ఆడవాళ్ళు ఆదిపరాశక్తులు అని అంటూ ఉంటారు. అయితే అది ఆడవాళ్ళని హింసించేవాడు భర్తయినా, నాన్నయినా, అన్నయినా, బయటోడైనా, పరాయోడైనా, ఇంట్లోడైనా ఏదైనా వాళ్ళకి హింసిస్తున్నాడు అని అంటే మాత్రము, శృతి మించిపోయారు అని అంటే మాత్రము ఆడవాళ్ళు ఒక్కసారి తెగించినా, ఒక్కసారి వాళ్ళ బలహీనతని కోల్పోయారంటే మాత్రము అది బలంగా మారుతుంది. అది ఎలా మారుతుందంటే ఒక కేసు ప్రస్తుతం మనకి నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన ఒక కేస్‌కి సంబంధించిన వివరాలైతే ఇట్లా ఉన్నాయి. భీమ్‌గల్ మండలంలోని దేవక్కపేట అనే గ్రామంలోని ఒక విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. అయితే అందరికీ తెలుసు. ప్రతి ఇంట్లో గూడాను సంసారం అన్న తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలుంటూ ఉంటాయి. అవి చిన్న చిన్నవి అయిపోతూ ఉంటాయి. ఒకవేళ చినికి చినికి గాలివానగా ఏమైనా మారాయి అని అనుకుంటే మాత్రం కొంతమంది విడిపోతూ ఉంటారు. కొంతమంది ఇల్లు వదిలేసి పిల్లల్ని తీసుకొని పుట్టింటికెళ్ళిపోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇవన్నీ పాతకాలం రోజులు. ఈ రోజులు గాదు. బట్ ఇప్పుడెలా ఉన్నారు అనంటే ఏ కొంత బాధను గూడా తట్టుకోలేకపోతూ ఉన్నారు. కొంతమంది అంటే మనం అనుకుంటాం. వాళ్ళకి తట్టుకునే శక్తి లేదు, భూమాత అంత ఓర్పు లేదు అనంటే, ఎవరు గూడా రోజు తాగొచ్చి ఇష్టం వచ్చినట్టు గోడను గుద్దినట్టు గుద్దుతా అనంటే, ఒక మనిషి శరీరం ఎంత కెపాసిటీ ఉంటుంది వాళ్ళు కొట్టే దెబ్బల్ని కాయడానికి అన్నది ఇక్కడ అర్థమవుతుంది. ఇద్దరు మహిళలు గూడా ఒకే రకమైన బాధను అనుభవిస్తూ నరకాన్ని చూపించాడు ఆ భర్త. ఆ నరకానికి తట్టుకోలేక ఏం జేయాలో అర్థం గాక మేబీ ఇంట్లో గూడా డిస్కస్ చేసే ఉంటారు. పంచాయతీలు పెట్టుకునే ఉంటారు. ఇవన్నీ పెట్టినా గూడా తీరని పరిస్థితులు చాలా మందికి ఎదురవుతూ ఉంటాయి. వీళ్ళకి ఎలా ఉంటదంటే ఎక్కువగా తాగుబోతు భర్తలున్న భార్యలు మాత్రము రకరకాల హింసలకి గురవుతూ ఉంటారు. వాళ్ళు బయటికి చెప్పుకోలేరు. పిల్లల కోసం మాత్రమే బ్రతికే ఆడవాళ్ళు చాలామంది వాళ్ళ జీవితాన్ని మొత్తం దారాదత్తం చేస్తూ ఉంటారు ఆ కుటుంబానికి. అయినా గూడా వాళ్ళకి ఎలాంటి గుర్తింపు ఉండదు. ఎవరి నుంచి ఎలాంటి సాయము ఉండదు సరికదా కుటుంబం నుంచి గూడా రకరకాల అవమానాలు, అవహేళనలు ఎదురవుతూ ఉంటాయి. భార్య కనిపించినప్పుడేమో మీ ఆయన ఇంకా తాగుతూ ఉన్నాడా? ఇంకా మానేయలేదా? రోడ్డు మీద అలాగే పడిపోతున్నాడా? వచ్చి నిన్ను రోజు తంతూనే ఉన్నాడా? ఇంటికేమైనా పైసలిస్తున్నాడా? మీరేమైనా ఇస్తారా పైసలు? లేపోతే తన్నేటప్పుడు మీరేమైనా వచ్చి ఇంట్లోంచి కాపాడి మీ ఇంటికి తీసుకుపోతారా? ఇట్లాంటివేమీ జరగవు. ఇలాంటి క్వెషన్స్ మాత్రము ఫ్యామిలీలోనే ఒక ఫన్‌గా క్రియేట్ చేస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళు చాలా మందున్నారు. చాలా మందిని చూస్తూనే ఉంటాము. ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. పైగా అత్తమామలు గూడా ఎలాంటి హెల్ప్ జేయరు ఇందులోనే. ఆమె నష్టపడి, కష్టపడి తన్నులు గాసి పిల్లల్ని పెంచి, సాకి పెద్ద పెద్ద విద్యావంతులను చేసిన వాళ్ళు చాలామంది తల్లులు నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి వాళ్ళందరికీను. వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి పిల్లల్ని పెంచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి పాత రోజుల్లో జరిగేవి అప్పుడు గూడా చాలామంది సహనం కోల్పోయి, ఏ నుయ్యో గొయ్యో చూసుకొని ఉన్న ఇద్దరు పిల్లల్ని, ముగ్గురు పిల్లల్ని నూతిలో దూసేసి వీళ్ళు గూడా దూకేసి చనిపోయిన పరిస్థితులు చాలా మందిని చూసాము. ఎన్నో విలేజెస్‌లో చూస్తూ ఉంటాము. తెల్లవారితే పిల్లలు, తల్లి శవాలను తీసిన బావులు ఎన్నో ఉన్నాయి. ఒక్కో బావికి ఒక్కొక్క కథ ఉంది. అలాంటి కథలు చాలా ఉన్నాయి. అయినా గూడా తాగుబోతులైతే మారరు. మద్య నిషేధం ఉన్నప్పటికీ గూడా ఏదో ఒక చోట నుంచి తెచ్చుకొని వాళ్ళు తాగుతూనే ఉంటారు. వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చెయ్యరు సరికదా! కుటుంబంలోని, ఫ్రెండ్స్‌లోని ఇలాంటి క్వెషన్స్ రైజ్ చేస్తూ ఉంటారు. పిల్లల్ని గూడా అడుగుతూ ఉంటారు. ఏ ఫంక్షన్‌కో, పెళ్ళిళ్ళకో పాపం సరదాగా తల్లి ఎక్కడికైనా తీసుకొని పోయిందనుకోండి. మీ నాన్న రాలేదా? తాగేసి ఎక్కడైనా పడిపోయాడా? అయ్యయ్యో పాపం ఇలాంటి వెధవజాలంతా చూపిస్తూ ఉంటారు. దయచేసి ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసాము. దయచేసి ఇలాంటివి మాత్రం చేయకండి. మీరు పైసా సహాయం చెయ్యరు సరిగదా ఇంకా ఆ పుండు మీద కారం జల్లినట్టు పొడిచి, పొడిచి, పొడిచి తినేసేవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. ఆ ప్లేస్‌లో ఉండి భరిస్తే మీకు ఆ పెయిన్ ఏంటనేది తెలుస్తుంది. ఇలా చేసేవాళ్ళ కోసం మాత్రమే ఈ మాటలన్నీను, చేయని వాళ్ళ గురించి కాదు. అయితే ఈ సంఘటనలో ఏంటంటే వీడు ఎంత నీచుడో అంటే చనిపోయాడు అన్న బాధ కూడా కలగడం లేదు. చంపేశారు, చనిపోయాడన్న బాధ అయితే కలగడం లేదు. మరి కేసు పూర్వాపరాలు ఎలా ఉన్నాయి అన్న విషయం మనకి అందిన సమాచారం ప్రకారం ఇంటర్నల్‌గా ఇంకేమైనా ఉందా అన్నది పక్కన పెడితే, ఫస్ట్ ఒక అమ్మాయిని చేసుకున్నాడు. ఒక అమ్మాయిని చేసుకుంటే ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు ఈయనకి. ముగ్గురు ఆడపిల్లలు పుడితే ఆడపిల్ల పుట్టిన ప్రతిసారిని కొడుకు పుట్టలేదు, కొడుకు పుట్టలేదు, కొడుకు పుట్టలేదు అని చెప్పేసి వేధిస్తూ, వేధిస్తూ 3 డెలివరీలు జరిగినాయి ఆ అమ్మాయికి. 3 డెలివరీల తర్వాత అయినా కొడుకు కావాలంటే ఇప్పుడు ఈ తాగుబోతు వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వీడంత ఘనుడు కావాలని ఇంకొక కొడుకు కావాలని ఎదురు చూస్తూ పెళ్ళాన్ని రోజు తంతానే ఉన్నాడు. ఆ కోరికతోని మళ్ళా ఇంకొక మొదటి భార్య ఎవరైతే ఉన్నారో మొదటి భార్యకి సంబంధించిన చెల్లెల్ని మళ్ళా ఇంకొక వివాహం చేసుకున్నాడు. మొత్తానికి కొట్టో, తన్నో ఏదో చేసి ఒప్పించాడో మరి అక్క కోసం ఆవిడ చేసుకుందా? లేదంటే ఇంకేదైనా తప్పు చేశాడా ఆమెతోని? అదంతా పర్సనల్ విషయం గానీ మళ్ళా ఇంకొక ఆమెను చేసుకున్నాడు. ఆమెకు గూడా మళ్ళా వరుసగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. ఇక్కడ ఎవరిది తప్పండి? 6 ఆడపిల్లలకి జన్మనిచ్చాడు. ఎవరిని తంతాడసలు? తిరగేసి తంతే ఏమైనా ఉంటాడా? ఇద్దరు కలిసి కొట్టారనుకోండి. ఎంతసేపు ఉంటాడు? కాలు చెయ్యో విరిచేసి ఓ పక్కన పడేయొచ్చు మామూలుగా చెప్పాలని. ఎందుకంటే ఆడవాళ్ళకి గూడా రక్షణ
మానం, ప్రాణం విషయంలోనే కొన్ని చట్టాలున్నాయి. వాళ్ళు గూడా తిరగబడే అవకాశం ఉంటుంది. వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి చేసే చట్టాలు గూడా దీనిలో ఉన్నాయి. అవి గుర్తుపెట్టుకోకుండా బిహేవ్ చేస్తూ ఉంటారు చాలామంది తాగుబోతు భర్తలు ముఖ్యంగాను. ఏ భర్త అయినా గూడాను. ఫిజికల్‌గా హింసించినా, మానసికంగా రీజన్ లేకుండా చాలా మందిని ఇంటిలోనే తొక్కేస్తూ, ఇంటిలోనే బంధించి, కొన్ని సంవత్సరాలు ఇంట్లోనే కట్టిపడేసి చిక్కి శల్యమైపోయిన భార్యలు చాలామంది మీడియా పరంగా బయటకొచ్చిన వాళ్ళు గూడా చాలామంది ఉన్నారు. సో, ఈ కేసులో అయితే మాత్రము 6గురు ఆడపిల్లలు, ఒక పాప చనిపోగా ఐదుగురు ఆడపిల్లలు మిగిలారు. ఇంకా కొడుకుని కనలేదని జెప్పేసి రోజు తాగి రావడము, వాళ్ళిద్దరిని ఇష్టం వచ్చినట్టు చితక్కొట్టడము. చూసారు. వీళ్ళ సహనం చచ్చిపోయింది. ఎవరికి చెప్పినా ఉపయోగం లేదు అని జెప్పేసి చక్కగా తాగి వచ్చి చెట్టు కింద హ్యాపీగా పడుకున్నాడంట హీరో. పడుకుంటే వెంటనే వీళ్ళు చక్కగా పెట్రోల్ కొనుక్కొని పట్టపగలు మార్నింగ్ అంటే ఎంత కసి, ఎంత బాధ ఉందో వాళ్ళల్లో చూడండి. పెట్రోల్ పోసేసి అక్కడికక్కడే సజీవ దహనం చేసేసి ఇమ్మీడియేట్‌గా ఇద్దరు పరారైపోయారు. సో, అలా ఉంటుంది. ఎవరికైనా బాగా బాధ కలిగితే అంటే పిల్లిని గూడాను పిల్లే గదా అని బాగా బంధించి లోపలేసి రూమ్‌లో చితక్కొట్టామనుకోండి, అది గూడా పులయ్యి మొత్తం పీస్ చేసేస్తుంది అన్న విషయం మర్చిపోతారు. సో, ఈ కేస్‌లోని చంపేసినందుకు ఎవరు సపోర్ట్ చెయ్యట్లేదు. అంటే హత్య చేశారు, సజీవ దహనం చేశారు, అబ్బో! సూపర్ భర్తను తగలబెట్టారు అన్నది గాదు ఇక్కడ కాన్సెప్టు. ఎవరైనా గూడాను వాళ్ళ బాధ అంటే వాళ్ళకి హాని జరుగుతుంది, వాళ్ళింక తట్టుకోలేని పరిస్థితి ఉంది అని జెప్పేసంటే అక్కడ భర్తయినా, బయటాడైనా ఎవరైనా గూడా ఒక్కటే. తిరగబడే కెపాసిటీ ఆడవాళ్ళకి గూడా ఉంటుంది. ఒక స్త్రీకి కూడా స్వతంత్రం ఉంది. దీన్నంతా తొక్కేయాలని ప్రయత్నం చేసి ఆడవాళ్ళని కూడా రకరకాలుగా చంపేస్తున్న వాళ్ళు గూడా, హత్యలు చేస్తున్న వాళ్ళు గూడా చాలామందే ఉన్నారు. భార్యల్ని హింసిస్తున్న అత్తలున్నారు, భార్యల్ని హింసిస్తున్న భర్తలున్నారు. రకరకాల ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. బట్ ఒక్కొక్క కేసులో ఒక్కొక్కరు తప్పు కనిపిస్తూ ఉంటుంది. బట్ ఈ కేసులో మాత్రము ఆ చనిపోయిన మహానుభావుడి తప్పు మాత్రం చాలా వరకు కనిపిస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి వాళ్ళిద్దరూ పరారీలో ఉన్నారు. మరి పిల్లలు ఎక్కడున్నారు అన్న విషయం అయితే అధికారులు తెలియజేయలేదు. బట్ ఏదైనా గూడాను అన్యోన్యంగా ఉంటే కాపురాలు మంచిగా కొనసాగుతాయి. ఇప్పుడు ఆ పిల్లలు అనవసరంగా తల్లుల మీద కేసులు, మళ్ళా వాళ్ళు కూడా చేయాలని, చంపాలని చంపరు. ఆ టైంలో వాళ్ళకసలు ఏం జరిగింది, ఆ ముందు రోజు ఎలా బిహేవ్ చేశాడు, ఎంత కర్కశంగా ప్రవర్తించుంటాడు. కొంతమంది ఇంకా మహానుభావులుంటారు. ఒక్క పాయింట్ అండి, చాలామంది సొంత భార్యని ఇంకొక మగాడి దగ్గర తార్చిన భర్తలు గూడా చాలామంది చరిత్రలో ఉన్నారు. సో, ఇలాంటి వెధవల్ని ఏం చేస్తారు మామూలుగాను? ఇలాంటి పనిష్మెంట్సే ఇస్తూ ఉంటారు. ఎందుకంటే చట్టాల వరకి పోతే వీళ్ళకి న్యాయం జరగదు కాబట్టి ఇలాంటి పనిష్మెంట్స్ ఇస్తూ ఉంటారు అని చెప్పేసి అనేక మంది చెప్తున్న పరిస్థితి. సో, ఇది మనం సొసైటీలో అడుగడుగునా చూస్తూ ఉన్న పరిస్థితి. సో, ఇలాంటివన్నీ మారాలి, సంసారాలు చక్కబడాలి, మంచి హెల్తీ వాతావరణం ఉండాలి అనే కోరుకుందాము. బట్ ఈ విషయంలో అయితే మాత్రం మరి వీళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుంది, ఏ రకంగా ఈ కేసుని హ్యాండిల్ చేస్తారు పోలీసులు అని చెప్పేసి, ఇంకా ఏదైనా ఇతర కోణం ఉందా, వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు, పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళని ఎవరికి అప్పగిస్తారు, ఇవన్నీ కూడా ఇంకా మనకి తెలియాల్సి ఉంది. దయచేసి ఇలాంటి చర్యలకు మాత్రము పాల్పడకుండాను హ్యాపీగా ఉండాలనే కోరుకుందాం.